ఇప్పుడే 'పుష్ప 2 ది రూల్' తెలంగాణ టికెట్ ప్రైస్ హైక్స్ జియో ఒకటి రిలీజ్ అయింది. ఇది చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఏమనుకుంటున్నారు జనాల గురించి? దీన్ని డే నైట్ రాబరీ అనాలా? లేకపోతే సినిమాకి హైప్ ఉంది, ఎంత పెట్టినా చూసేస్తారులే అని ప్రొడ్యూసర్స్ అత్యాశకి పోతున్నారు అనుకోవాలా? బాబోయ్, నాకు అసలు మాటలు రావట్లేదు ఆ రేట్స్ చూసి. అసలు జియోలో ఏముంది, రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, నేను అలా మాట్లాడడానికి రీజన్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 అవర్స్ బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ నుండి ఒక జిఓ వచ్చింది. అందులో ఇలా రాసింది, పాయింట్ నెంబర్ 1, 'పుష్ప 2 ది రూల్' కి తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ఎగ్జాక్ట్ గా 9:30 PM కి స్టార్ట్ అవుతాయి. యుఎస్, యూకే వాళ్ళందరికంటే ముందే తెలుగు స్టేట్స్ లో మూవీ లవర్స్ కి ఇది ఒక పండగ లాంటి విషయం. బట్ ఇక్కడే ఒక మెలకుంది. అదేంటంటే ప్రీమియర్ టికెట్ రేట్స్ తక్కువేం లేవండి. సింగిల్ స్క్రీన్ లో ప్రీమియర్ షో చూడాలంటే బుక్ మై షో సర్వీస్ ఛార్జ్ తో కలిపి 1200 అవుద్దంట. అదే మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ చూడాలంటే బుక్ మై షో సర్వీస్ ఛార్జ్ తో కలిపి 1300 అవుద్దంట. ఇవి జనరల్ గా బయట బ్లాక్ లో అమ్మే రేట్స్, ఇప్పుడు వాటికి లీగల్ గా అమ్ముకుంటున్నారు వీళ్ళు. పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ 4 days అంటే థర్స్డే నుండి సండే వరకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లో ఒక్క టికెట్ 354 రూపాయలు మాత్రమే. మల్టీప్లెక్స్ లో 531 రూపాయలు మాత్రమే. ఇవన్నీ మళ్ళీ బుక్ మై షో సర్వీస్ ఛార్జ్ ఇంక్లూడ్ చేయకుండా చెప్తున్నా నేను. ఒకవేళ సినిమా ఇంక్లూడ్ చేస్తే అంట సింగిల్ స్క్రీన్స్ 400, మల్టీప్లెక్స్ 600 అయ్యే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము ఇంట్రోలో డే నైట్ రాబరీ, అత్యాశ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి రీజన్ ఏంటో చెప్తా వినండి. అసలు ఈ హైకులు స్టార్ట్ చేసిన మహానుభావుడు ఎవడా అని ఆలోచిస్తే అప్పుడు ఎరిగింది, శ్రీ 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 ది గ్రేట్ రాజమౌళి గారు అని. మేము చాలా బడ్జెట్ పెట్టాం, లాక్డౌన్ వల్ల ఇంట్రెస్ట్లు పెరిగిపోయాయి, సో మాకు హైక్స్ ఇవ్వండి అని అడిగారు. సరేరా, ఆయన చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. 500 కోట్లు పెట్టి తీశారు, సరే హైక్స్ తీసుకున్నారు అనుకుందాం. ఆ తర్వాత వచ్చే ప్రతి పెద్ద హీరో సినిమాల నుండి పక్క స్టేట్ నుండి డబ్బైన సినిమాలకు కూడా హైక్ ఇచ్చడం స్టార్ట్ చేశారు. సో మీ లాజిక్ ప్రకారం 500 కోట్ల బడ్జెట్ పెట్టారు, సో RRR రేట్స్ కి కొంచెం అటు ఇటుగానే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓకే, యాక్సెప్టబుల్. బట్ పుష్ప రేట్స్ చూసి ప్రొడ్యూసర్స్ పెట్టిన బడ్జెట్ కి పెంచిన రేట్స్ కి అసలు సంబంధమే లేదనిపించింది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. కల్కి బడ్జెట్ 600 కోట్లు, కానీ దానికి పెట్టిన టికెట్ ప్రైస్ సింగిల్ స్క్రీన్ లో 265 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 413 రూపాయలు. కానీ పుష్పకి పెట్టింది అప్రాక్సిమేట్లీ 450 కోట్ల బడ్జెట్ మాత్రమే. కానీ టికెట్ ప్రైసెస్ మాత్రం కల్కి కంటే 100 ఎక్కువ అడిగారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అబ్బాయిలు? ఆడియన్స్ చూస్తున్నారు కదా అని ప్రతి పెద్ద సినిమాలకి ఇలా పెంచుతూ పోతున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతే నెక్స్ట్ 2 to 3 years లో పెద్ద బడ్జెట్ పేరు మీద డే 1 అఫీషియల్ గా 1000 పెట్టేస్తారు. ఇప్పుడు 1200 పెట్టి ప్రీమియర్స్ కి వెళ్లే ఆడియన్స్, లేదా 600 పెట్టి ఎర్లీ మార్నింగ్ షోస్ కి వెళ్లే ఆడియన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వకపోతే ఇంత రేటు పెట్టిన మీకు తప్పు బట్టే అర్హత లేనే లేదు. మర్చిపోయా, ఈ మధ్య కాపీ రేట్లు వేసి తీసేయడం వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది కదా. మనమే 1200 పెట్టి ముందు చూడాలి. నిజంగా సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే అది రివ్యూలో మెన్షన్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్లు, వాట్సాప్ లో బెదిరింపులు, డబ్బులు పెట్టేది మనమే, రివర్స్ లో మనకే మింగులు. ఏం చేస్తాం, కర్మ కర్మ అయిపోయింది. ఓన్లీ పుష్ప గురించి అనట్లేదు, రీసెంట్ గా పెద్ద సినిమాలకి అన్నిటికీ ఇలాగే చేస్తున్నారులేండి. ఈ టికెట్ రేట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ అండి. నీరసం వచ్చేసింది ఈ ప్రైసెస్ చూసాక.